పాకిస్తాన్లో ఏం జరిగినా దానికి భారతే కారణం. ఆ దేశంలో ప్రతి సమస్యకు సొల్యూషన్ కూడా కాశ్మీరే. పరిపాలన చేతకాక ఇండియాపై నిందల మోపి చేతులు దులిపేసుకోవడం పాకిస్తాన్లో నిత్యం కనిపించే చిత్రం. ఇప్పుడు ఆ దేశ ఆర్మీ చీఫ్ కూడా అదే చేశాడు. సైన్యంలో తీవ్ర వ్యతిరేకత పెరిగిన వేళ భారత్ను టార్గెట్ చేశాడు మునీర్. అక్కడితో ఆగకుండా కాశ్మీర్ పైన కన్నింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల భారత్లో చొరబాటుకు ప్రయత్నించి ఇండియన్ ఆర్మీ చేతిలో హతమైన సొంత సైనికుల గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇందుకు పాక్ ఆర్మీ చీఫ్ తన వైఫల్యాలకు భారత్ను ఎందుకు నిందిస్తున్నాడు? కాశ్మీర్పై ఆజీం మునీర్ చేసిన కన్నింగ్ కామెంట్స్ ఏంటి? లాక్లో యాక్షన్ మార్చాల్సిన టైం వచ్చేసిందా? వాచ్ దిస్. మరోసారి భారత్పై పాక్ ఆర్మీ చీఫ్ కన్నింగ్ కామెంట్స్. సొంత వైఫల్యాలకు భారత్ను నిందించే ప్రయత్నాలు. ఎల్ఓసీలో యాక్షన్ మార్చాల్సిన సమయం వచ్చిందా? పాకిస్తాన్ సైన్యం గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాల్లో వేర్పాటువాదులు పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్నారు. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ సైనిక కాన్వాయ్పై ఆత్మాహుతి దాడుల్లో వందల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇటు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ సైతం సైన్యంపై విరుచుకుపడుతోంది. వీరందరి లక్ష్యము పాకిస్తాన్ సైనికులే. ఫలితంగా ఆర్మీలో కొనసాగాలంటేనే వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. పాకిస్తాన్ ఆర్మీకి రిజైన్ చేసి విదేశాలు పారిపోతున్న వార్తలు బయటకొస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే పాక్ సైన్యం మనోధైర్యం కోల్పోయింది. ఫలితంగా వేర్పాటువాదులపై పోరాడే ఆపరేషన్లకు పాక్ సైనికులు ముందుకు రావడం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రావలపిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్ లో కార్ప్స్ కమాండర్ల సమావేశం జరిగింది. ఈ భేటీలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సైన్యంలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. కాకపోతే అందుకు ఎప్పట్లానే భారత్ను, కశ్మీర్ను టార్గెట్ చేసుకున్నాడు. థింక్ ట్యాంక్ పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీ డేటా ప్రకారం 2025 జనవరిలో పాకిస్తాన్లో వేర్పాటువాద దాడులు భారీగా పెరిగాయి. 2024 డిసెంబర్తో పోలిస్తే ఇది 42% ఎక్కువ. వీటిలో అధిక దాడులు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరగ్గా ఆ తర్వాతి స్థానంలో బలూచిస్తాన్ నిలిచింది. ఈ రెండు ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆపరేషన్లు నిర్వహిస్తే తప్ప పరిస్థితుల్లో ఏ మార్పు రాదు. కానీ బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కాలు పెట్టాలంటేనే పాక్ సైన్యం వణికిపోతుంది. దీంతో కార్ప్స్ కమాండర్ల సమావేశంలో పాకిస్తాన్ సైన్యంలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు మునీర్. బలూచిస్తాన్లో శాంతికి భంగం కలిగించడానికి ఎవరినీ అనుమతించబోమని, విదేశీ ప్రాయోజిత ప్రతినిధుల దుష్ట కుట్రల్ని తిప్పికొడతామని అన్నాడు. ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ తమ దేశమేనని తెలిసి కూడా పాకిస్తాన్లో ఉగ్రవాదులకు, వారి సహాయకులకు చోటు లేదని చెప్పాడు. ఈ క్రమంలోనే భారత్ను టార్గెట్ చేశాడు. భారత్ పేరెత్తకుండా దేశంలో పెరుగుతున్న హింసకు దేశీయ, విదేశీ శక్తుల మధ్య సంబంధాలే కారణమని ఆరోపించాడు. ఈ సందర్భంగా మునీర్ కశ్మీర్ పైన కన్నింగ్ కామెంట్స్ చేశాడు. కశ్మీర్ సమస్యకు పాకిస్తాన్ మద్దతిస్తుందని చెప్పాడు. దీంతోపాటు ఇటీవల నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పులకు భారత సైన్యాన్ని నిందించే ప్రయత్నం చేశాడు. విచిత్రమేంటంటే ఆ సమయంలో మరణించిన పాక్ సైనికుల గురించి మాత్రం స్పందించలేదు. ఈ మొత్తం ఎపిసోడ్లో తమ దేశంలో అశాంతికి భారతే కారణమని నిందించే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడే ఈ ఆరోపణలు ఎందుకు చేసినట్టు? పాకిస్తాన్లో అన్ని సమస్యలకు కారణం భారతేననే ప్రచారం నిత్యం జరిగేదే. కానీ ఆ పని లీడర్లు చేస్తారు. ప్రజల్లో భారత వ్యతిరేకత నూరిపోయడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవడం ఆ దేశ పాలకులకు అలవాటు. తమది కాదని తెలిసి కూడా రాజకీయ అవసరాల కోసం కాశ్మీర్ను అక్షయ పాత్రలా వాడుకుంటారు. ఇప్పుడు ఆసిమ్ మునీర్ కూడా అది చేస్తున్నాడు. ఏళ్ల తరబడి తాము చేసిన అణచివేతల కారణంగా వేర్పాటువాదం పెచ్చుమిరుతోందని తెలిసి కూడా తమ దేశ పరిస్థితులకు భారతే కారణమని ఆరోపించడం అందులో భాగమే. వేర్పాటువాదుల దాడుల్ని తిప్పికొట్టలేక భారత్పై ఆరోపణలు చేయడం ద్వారా సైనికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా సైన్యంలో మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాడు. దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఆసిమ్ మునీర్ పదవికి ఎస్సరి పెట్టి వ్యతిరేకత కూడా ఉంది. పాకిస్తాన్ సైన్యంలో ఇటీవల ఓ లేఖ పెను ప్రకంపనలు సృష్టించింది. ఆ లేఖలో ఏకంగా ఆర్మీ అధిపతినే టార్గెట్ చేశారు. అలా చేసింది కూడా సైన్యంలోని అధికారులే. జవాన్, కెప్టెన్, మేజర్, కల్నల్ ర్యాంకు అధికారుల వరకు ఆర్మీ చీఫ్ పదవికి ఆసిమ్ మునీర్ రాజీనామా చేయాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు రాసిన లేఖలో ఆసిమ్ వైఫల్యాలు ఒక్కొక్కటిగా పేర్కొంటూ ఆయన హయాంలో పాక్ సైన్యం పరిస్థితి 1971కి వెళ్లిపోయిందని వాపోయారు. ఆర్థిక వ్యవస్థ శవంగా మారింది.
అయినప్పటికీ మీరు ప్రధాన కార్యాలయంలో నియంతలా తిరుగుతూ మేము ఆకలితో చనిపోతున్నప్పుడు మీ పదవీ కాలాన్ని 2027 వరకు పొడిగించారు. సైన్యంపై జనం ఆగ్రహానికి ఇది కూడా కారణం. దేశ పౌరులు సైనిక పోస్టులపై రాళ్లు రువ్వారు. పాక్ సైన్యాన్ని దాని సొంత భూమిపై అపరిచితుడిని చేశారు అని లేఖలో రాశారు. అంతేకాదు మునీర్ను ప్రజల ఖర్చుతో విందు చేసుకుంటున్న ఫాసిస్టు మృగంతో పోల్చారు. జాఫర్ ఎక్స్ప్రెస్ ని BLA హైజాక్ చేయడాన్ని అవమానకర క్షణంగా అభివర్ణించారు. ఆ రోజే బలూచిస్తాన్ కోల్పోయాం, గౌరవాన్ని కోల్పోయామని, దీనంతటికి కారణం ఆసిమ్ మునీరే అని ఆరోపించారు. చివరగా ఆసిమ్ మునీర్ ఆర్మీ చీఫ్ పదవికి రాజీనామా చేయకపోతే సైన్యమే చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సింపుల్ గా చెప్పాలంటే ఆసిమ్ మునీర్ పై సైన్యం నమ్మకాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి పొలిటీషియన్ల లాగానే ఆర్మీ చీఫ్ కూడా భారత వ్యతిరేక రాగం అందుకున్నట్టు కనిపిస్తోంది. కానీ ఈ మంత్రం ఆసిమ్ మునీర్ పదవిని కాపాడే అవకాశం లేదు. ఎందుకంటే సైన్యంలో అతడిపై వ్యతిరేకత ఊహించనంత వేగంగా పెరుగుతోంది. వేర్పాటువాదులు తాలిబాన్లు సైన్యాన్ని లక్ష్యం చేసుకుంటున్నా ఆసిమ్ మునీర్ ఏం చేయలేకపోతున్నారనే భావనకు పాకిస్తాన్ సైనికులు వచ్చేశారు. ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదులు ఒకసారే దాడులు చేయడం వంటి ఎన్నో కారణాలతో సైన్యాన్ని నడిపించడం మునీర్కు కూడా కష్టంగానే మారింది. అందుకే సైనికుల మరణాలకు ఇటీవల షరీఫ్ ప్రభుత్వం చేతకాని పాలనే కారణమని నిందించే ప్రయత్నం చేశారు. అది కూడా వర్కౌట్ కాకపోయేసరికి భారత్ను టార్గెట్ చేస్తున్నారు. తన వైఫల్యాలను భారత్పై నెట్టేసి చేతులు దులిపేసుకోవాలనుకున్నారు. కానీ ఈ ఆరోపణలను తేలిగ్గా తీసుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే కశ్మీర్ వివాదం, సరిహద్దుల్లో కవ్వింపులపై మోడీ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. పాకిస్తాన్ కశ్మీర్ ప్రస్తావన చేసిన ప్రతిసారి తిప్పికొడుతున్నట్టుగానే బార్డర్ కాల్పులకు పాల్పడిన ప్రతిసారి పాకిస్తాన్ సైనికుల్ని లేపేస్తోంది. ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున పాకిస్తాన్ సైనికులు ఇండియన్ ఆర్మీ తోటాలకు బలైపోయారు. అయినా బుద్ధి మార్చుకొని పాక్ ఆర్మీ ఏప్రిల్ 1న మరోసారి భారత జవాన్లపై కాల్పులు జరిపింది. ఆ సమయంలో 5 చొరబాటుదారుల్ని భారత సైనికులు ఎలిమినేట్ చేశారు. సో భారత్ను బ్లేమ్ చేయాలనుకున్న ప్రతిసారి బోర్డర్లో ఇండియన్ ఆర్మీ యాక్షన్ ఇదే రిపీట్ చేస్తుంది. కాబట్టి భారత్ను బ్లేమ్ చేయడం మానుకుని సొంత వైఫల్యాలపై ఫోకస్ చేస్తే బెటర్. లేదంటే ఇక విధ్వంసమే.